దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు అక్కడ ఏం మాట్లాడతారంటే, యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు నాయన. తండ్రి నాయన, ఈ దినము నా తండ్రి యవనస్తుల గురించి నువ్వే మాట్లాడుతున్నందుకు వందనాలు. బిడ్డలందరితో నువ్వే మాట్లాడమని, నా తండ్రి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డతో నువ్వే ముఖాముఖి మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, బిడ్డలారా, దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అంట. అంటే ఎవరికి మేలంట? ఇప్పుడు చిన్నపిల్లలు వయసు మొదలుకొని ఒక 9-10 సంవత్సరాల నుంచి వాళ్ళ వయసు మొదలుకొని 20 సంవత్సరాల వరకు వాళ్ళ జీవిత ప్రయాణం అంతా ఎలా సాగిద్ది తెలుసా? తల్లిదండ్రులు ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు, 15 సంవత్సరాల వరకు వాళ్ళ జీవిత ప్రయాణం ఎట్లయితే వాళ్ళు తల్లిదండ్రులు కొనసాగిస్తారో, వాళ్ళకి ఏదైతే నేర్పుతారో, వాళ్ళకి ఏదైతే బోధిస్తారో, వాళ్ళు ఏ క్రమశిక్షణ ద్వారా వాళ్ళని పెంచుతారో, ఆ యొక్క రూట్ ప్రకారమే మిగతా యొక్క వాళ్ళ జీవితకాలం అంతా అదే ఉంటుంది. అంటే ఉదాహరణంగా సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దేవుడు అక్కడ ఏం మాట్లాడతారంటే, బాలుడు నడవలసిన త్రోలు వాడికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుంచి తొలగిపోడు అని ఉంటుంది అక్కడ. అంటే చిన్నప్పటి నుంచి నీ యొక్క కుమారుడికి, నీ కుమార్తెకి ఏ విధమైన శిక్షా విధి నువ్వు ఏమైతే ఇస్తావో అది దేవుడి పట్ల అయి ఉండాలి, అది పరిశుద్ధత అయి ఉండాలి, దేవుడి మందిరమై ఉండాలి, ఎక్కువగా సంఘంలో కేటాయిస్తానికి ప్రయత్నం చేయాలి. ఈ భూమి మీద ఒక్క పరిశుద్ధ స్థలం కూడా ఎక్కడ లేదు. ఒకే ఒక పరిశుద్ధ స్థలం, అది దేవుడి మందిరం తప్ప ఎక్కడ కూడా పరిశుద్ధ స్థలం లేదు. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఎందుకంటే ఎక్కడ ఈ లోకంలో ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా బలత్కారమే, ఎక్కడ చూసినా చెడుతనమే ఉంటుంది. కానీ ఒక పరిశుద్ధమైన స్థలం ఏంటి తెలుసా? అది దేవుడి మందిరము, దేవుడి పర్వతము, దేవుడి పరిశుద్ధ పర్వతం. ఎందుకు బిడ్డారా, అక్కడ దేవుడు ఏం మాట్లాడుతారంటే, యవన కాలంలో ఈ యొక్క యవనస్తురాలు దేవుని యొక్క కాడి మొయ్యాలి. ఎట్లా అంటే, మరి ఆదివారం పూట 10 గంటలకు వచ్చే బిడ్డలు 9 గంటలకు రావాలి. ఆ యవన కాలంలో బిడ్డలకి ఇవి నేర్పాలి. ఎందుకంటే దేవుడి యొక్క సేవ చేయాలి. అన్నిటికంటే ప్రేమిద్దని బిడ్డలారా, దేవుని యొక్క సేవ చేసి నువ్వు బాగుపడిన ఏ విధంగా నువ్వు లోకానుసారం నుంచి దేవుడి యొక్క పరిశుద్ధ మార్గానికి వచ్చిన ప్రకారంగా భూమి మీద ప్రతి మనుషుడు కూడా నీ వల్ల చాలామంది ఉన్నారు. ఆ బిడ్డలు చర్చికి తీసుకొని రావడం, వాళ్ళని సంపూర్ణంగా మార్చడం అంటే మనసు మార్చడానికి, మతం మారుస్తానికి కాదు. ఇక్కడ మనసు మార్చుకొని ఆ బిడ్డల్ని చర్చికి తీసుకొచ్చి చర్చిలో పనులు చేయడం, దేవుడి యొక్క కాడిని మోయడం యవనస్తుడి బాధ్యత. ఆ యొక్క బాధ్యతని ప్రతి యవనస్తుడు తీసుకోవాలి. అది ఎవరు ప్రోత్సహించాలి మరి చెప్పండి? తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎట్టయిపోతుందంటే, తల్లిదండ్రులే మొత్తం సర్వనాశనం చేస్తున్నారు పిల్లల్ని. తల్లిదండ్రులే కుమార్తెను సర్వనాశనం చేస్తున్నారు. అది అంటారుగా, మళ్ళీ ఇంకో డైలాగ్ ఎత్తారు, ఏమని, నా కూతురుని నేను చెడగొట్టుకుంటామండి, ఏ కొడుకు నేను చెడగొట్టుకుంటారా అంటారు. ఎందుకు బిడ్డారా? తప్పండి. ఎందుకు బిడ్డారా? ఈ లోకానుసారంగా చాలామంది, నేను చూసిన ప్రకారంగా అయితే చాలామంది యవనస్తులు లోకంలో పడిపోవడానికి కారణం తల్లిదండ్రుల నిర్లక్ష్యన. వారి నిర్లక్ష్యనే, తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యనే కుమారులకి కుమార్తెలకి లోకానుసరి పడిపోవడం వాళ్ళ యొక్క కారణం. నీ యొక్క డబ్బు సంపాదించి బిజీలో నువ్వు అయిపోయినవేమో, నీ పిల్లల్ని పట్టించుకోలేని స్థితిలో నువ్వు ఉన్నవేమో. ఈ కాలంలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క పిల్లల్ని ఏ శిక్షా విధితో పెంచుతున్నావు, ఏ క్రమశిక్షణతో ఉంటున్నారు, వాళ్ళు ఏ మనసుతో కలిగి ఉంటున్నారు. మా నాన్నతో మేము ఒక మాట మాట్లాడుకోవాలి, మా అమ్మతో నేను ఒక మాట మాట్లాడుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఆశలు ఉంటాయి. ఆశ నువ్వు నెరవేరుస్తున్నావు అంటే నువ్వు ఏ పట్ల ఏం కలిగి ఉన్నావు, నీ యొక్క పిల్లల పట్ల నువ్వు ఏం కలిగి ఉన్నావు, ఏ ప్రేమ కలిగి ఉన్నావు? యవన కాలంలో నీ యొక్క కుమారులను ఏం కలిగి ఉన్నావు నువ్వు? ఎందుకు బిడ్డారా, ఒక్కసారి నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. ఎందుకు బిడ్డ, యవనస్తుడు చూస్తున్నావా, నీ తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి జీవించు, నీ సేవకుడి పట్ల విధేయత కలిగి జీవించు. యవన కాలంలో లోకానుసారంగా ఈ యొక్క తాగుడికి బానిస అవ్వడం, లోకనస చిల్లర అలవాటు, సిగరెట్లకి, గంజాయిలకి, లోకనస చిల్లర అలవాట్లకి స్నేహం చేసి వాళ్ళతో పాటు
ప్రేమ ఏమైపోతుందంటే ఒకడు ప్రేమించి అమ్మాయిని తీసుకొని పోయి కథం వెళ్ళిపోవడే, ఎస్కేప్ అవ్వడమే. వీళ్ళు కూడా అదే దారిలో పోవడం. తల్లిదండ్రులకి ఎంత గోస ఉంటుందండి. 20 సంవత్సరాలు ప్రేమించి పోషించి నిన్ను ఒక స్థితిలో తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులకు దూరం అయిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. యవనస్తుడా, నా మాట విను. ఒక్కసారి తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, నా మాట వినిచల్లా. నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ దినం దేవుడి పట్ల భయం కలిగి జీవించు, దేవుని ఎదుట భక్తి కలిగి జీవించు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలైనా. ప్రతి యవనస్తుడితో ఈ వీడియోతో మీరు మాట్లాడమని అడుగుతున్నా. ప్రతి యవనస్తురాలతో మీరు మాట్లాడండి. ప్రతి యవనస్తుడు తల్లిదండ్రులతో కూడా మీరు మాట్లాడమని అడుగుతూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.